హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. పారుని గుర్తుపట్టేసిన మేనేజర్, శివనారాయణ ముందు పంచాయతీ, దీపం నిలదీసిన సుమిత్ర. ఈరోజైతే ఎపిసోడ్ సూపర్‌గా ఉండబోతుందండి. జోష్న తెలివిగా పారుని పంపించి నిశ్చితార్థానికి కార్తీక్ వాళ్ళ హోటల్‌లో క్యాటరింగ్ ఆర్డర్ ఇప్పిస్తుంది. పారు ఏమో లోపలికి వెళ్ళి మేనేజర్‌తో మాట్లాడి ప్లేట్ 3000 ఉన్న ఆర్డర్‌ని మొత్తం 3,00,000 ఫుల్ పేమెంట్ చేసి మరీ ఆర్డర్ చేసేస్తుంది. అడ్రస్ వివరాలు ఇచ్చి అక్కడి నుంచి బయటికి వస్తుంది. పారు ఇలా బయటికి రావడం, కార్తీక్ దీపాలు సైకిల్ మీద హోటల్‌కి రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి. కారులో ఉన్న జోష్న, దీప కార్తీక్‌లను చూసి కంగారు పడుతుంది. పారు ఇంకా రావడం లేదని అప్పుడే కారు దగ్గరకొచ్చిన పారు ఆర్డర్ అయిపోయిందే అంటుంది. వెంటనే జోష్న చిన్నగా ఉష్, వెనకనే ఉన్నారు బావ దీప, త్వరగా కారెక్కు, వాళ్ళకి కనిపించకు, చిన్నగా మాట్లాడు అని కంగారు పడుతుంది. దీప, కార్తీక్ కారులో ఉన్న పారు జోష్నలని చూడకుండానే లోపలికి వెళ్ళిపోతారు. వెంటనే జోష్న అక్కడి నుంచి పారుతో సహా తుర్రుమంటుంది. ఇక లోపలికి వచ్చిన కార్తీక్‌తో మేనేజర్, సార్ నా తెలివితో ఈరోజు పెద్ద ఆర్డర్ తీసుకున్నాను, 3,00,000 పేమెంట్ ఇప్పుడే చేశారు అంటూ వివరాలు చేతిలో పెడతాడు. అయితే జోష్నతో పారు ఆర్డర్ అయిపోయింది, క్యాన్సిల్ చేసుకుంటే డబల్ అమౌంట్ అంటే 6,00,000 ఇవ్వాలి మనకి అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ ఆ ఆర్డర్ పేపర్లో పేరు చూసి షాక్ అవుతాడు. ఏముంది బాబు అంటుంది దీప. శివనారాయణ అని చదువుతాడు. తాతయ్య గారు ఆర్డర్ ఇచ్చారా అంటుంది దీప అయోమయంగా. ఆర్డర్ ఇవ్వడానికి ఎవరొచ్చారు అంటాడు మేనేజర్తో కార్తీక్. ఓ పెద్దావిడ వచ్చింది సార్ అంటాడు మేనేజర్. వెంటనే కార్తీక్ ఫోన్లో పారు ఫోటో తీసి మేనేజర్కి చూపించి ఈవిడేనా అంటాడు. అవును సార్ అనగానే దీప, కార్తీక్ బిత్తరపోతారు. వాళ్ళు మీకు ఎలా తెలుసు, మీ ఫోన్లో ఫోటో ఉంది ఏంది సార్ అని మేనేజర్ తిరిగి ప్రశ్నిస్తుంటే, నేను వచ్చే వరకు ఆర్డర్ ఎందుకు తీసుకున్నావు, నాకు చెప్పొద్దా ఒక మాట అని అంటాడు కార్తీక్. సారీ సార్, ఏంటి సార్ ఏదైనా సమస్య అంటాడు మేనేజర్ కంగారుగా. సర్లే నువ్వు వెళ్ళు అంటాడు కార్తీక్. దాంతో మేనేజర్ వెళ్ళిపోతారు. వెంటనే దీప వాళ్ళు మనకెందుకు ఆర్డర్ ఇచ్చారు బాబు అంటుంది. అవమానించడానికి అంటాడు కార్తీక్. ఎవరు అంటుంది దీప. జోష్న అయి ఉండొచ్చు, తాత అయి ఉండొచ్చు, నిశ్చితార్థానికి మనము ఆర్డరు ఇచ్చారంటే ఎందుకు మనం ఆ మాత్రం అర్థం చేసుకోలేమా అని చెప్పి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది దీప. క్యాన్సిల్ చేస్తే డబల్ అమౌంట్ పేమెంట్ చేయాలి, నేనంతా అమాయకుని కాదుగా, ఆర్డర్ ఇచ్చారు కదా పద చెప్తానంటాడు కార్తీక్. ఎక్కడికి అంటుంది దీప కంగారుగా. దీప ఎక్కడికి అని అనగానే కార్తీక్ ఆర్డర్ తీసుకుంటే సరిపోతుందా, మెనూ ఏంటో అడగాలిగా, స్వయంగా ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడి మెనూ రాసుకొని వద్దాము అంటాడు కార్తీక్. వెళ్తే గొడవ అవుతుందేమో బాబు అంటుంది దీప. మనం లేని టైంలో వచ్చి చాలా తెలివిగా ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు కదా, మన డ్యూటీ మనం చేయాలిగా, పద దీప అంటూనే వస్తున్న పారు అని కార్తీక్ ముందుకు వెళ్తాడు. మళ్ళీ రెండు కుటుంబాల మధ్య అయితే ఏ గొడవలు అయితే ఏమో అని చెప్పేసి కార్తీక్, జోష్న అయితే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అల్లాడిపోతుంది దీప. ఇక సుమిత్ర, దశరథులు పారుల జోష్నకి నిశ్చితార్థం శారీ సెలెక్ట్ చేయడం కోసం మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్, దీప ఆ ఇంటికి వెళ్తారు. కార్తీక్ కాలింగ్ బెల్ కొట్టి మేడం సార్ అని పిలుస్తాడు. మొదట పారు బయటకు వచ్చి చూసి, నీ మేనల్లుడు వాడి పెళ్ళాం వచ్చారు సుమిత్ర అని పిలుస్తుంది షాక్లోనే. దాంతో దశరథ్, సుమిత్ర, జోష్నలు బయటకు వస్తారు. ఇక సుమిత్ర రావడమే కార్తీక్ అని ప్రేమగా దగ్గరకు వచ్చి ఓ లిక్ దీప వైపు అయితే వేస్తుంది. వెంటనే దీపను తాను కొట్టిన సీన్ గుర్తుకొచ్చి పట్టించుకున్నట్లుగా చూసి మళ్ళీ కార్తీక్తో, పరాయి వాడిలా బయట ఉంటావేంట్రా, లోపలికి రా అని పిలుస్తుంది. సారీ మేడం, ఇది గడప కాదు, శివరేఖ, దాన్ని మేము దాటలేం అంటాడు కార్తీక్. మేడం ఏంటి అంటుంది సుమిత్ర. మెన్యూ ఏంటో చెప్తే రాసుకోవడానికి వచ్చాను అంటాడు కార్తీక్. నువ్వు వస్తావని నాకు తెలుసు బావా అనుకుంటుంది జోష్న మనసులో. నువ్వు మెనూ రాసుకోవడం ఏంటి అంటుంది సుమిత్ర. క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారు కదా, నిశ్చితార్థానికి మా రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చారు అంటుంది దీప. ఎవరు చేశారు అంటుంది సుమిత్ర కోపంగా. ఇంకెవరు, ఈ పారిజాతం మేడం గారు అంటాడు కార్తీక్. వెంటనే పారు భయపడుతూ, ఆర్డర్ ఇచ్చింది నేనే కానీ జోష్న ఇవ్వమంటే ఇచ్చాను అంటుంది. వెంటనే జోష్న బిత్తర చూపులు చూస్తుంది. ఇదేనా నువ్వు మా బాధను అర్థం చేసుకునేది, ఇంత బుద్ధి లేని ఆలోచన చేస్తావా, బుద్ధి ఉందా నీకు, అయినా వీళ్ళు నేను నిశ్చితార్థానికి రావాలని కోరుకునేది ఇంటి మనుషులుగా, అంతేగాని ఇలా అన్నం వడ్డించే మనుషులకు కాదు అని తిట్టి వస్తుంది సుమిత్ర జోష్నని. తాత ఒప్పుకోడేమో అంటూ నసుకుతుంది జోష్న. ఏం పిన్ని, నువ్వైనా తప్పు అని చెప్పాలి కదా అంటాడు దశరథ్. అయినా ఇందులో తప్పేముంది లే సార్, మెను చెప్పండి చాలు, మేము వెళ్తాం అంటాడు కార్తీక్. వెంటనే దశరథ్ కోపంగా, దూరం అయిపోండిరా, అత్త అని పిలవాల్సిన చోట మేడం అని, మామయ్య అని పిలిచే చోట సార్ అని, నా కూతురు ఫంక్షన్లో నా చెల్లెలు ఉండాలని కోరుకోవడం తప్ప అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక చర్చ మధ్యలో దీపని, సుమిత్ర ఆధారాలతో వస్తాను అన్నావు, ఆధారాలు ఎక్కడ అంటుంది కోపంగా.
వెంటనే దీప ఆ విషయాన్ని ఇక వదిలేయండమ్మా అంటుంది. అంటే నా కూతురు నిర్దోషి అని తెలుసుకున్నావనమాట. వదిలేస్తాలే అంటుంది సుమిత్ర. ఇక కార్తీక్ మరోసారి మెనూ చెప్పండి అనేసరికి శివనారాయణ బయట నుంచి కారులో అప్పుడే వచ్చి కార్తీక్ దీపాలను చూసి విషయం తెలుసుకుంటాడు. ఎప్పట్లానే తాత మీద మనవడి మీద తాత చురకలు వేసుకుంటారు. ఇక ఆర్డర్ సంగతి తెలియగానే ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు శివనారాయణ. నేనే తాత అంటుంది జ్యోత్స్న భయపడుతూ. నువ్వు లోపలికి రా అంటూనే కార్తీక్‌తో శివనారాయణ మాట్లాడుకుంటూ ఉంటారు గదా! ఇక ఆర్డర్ సంగతి తెలియగానే ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు శివనారాయణ. నేనే తాత అంటుంది జ్యోత్స్న భయపడుతూ. నువ్వు లోపలికి రా అంటూనే కార్తీక్‌తో శివనారాయణ మీకు మెనూ ఏం కావాలో ఫోన్‌లో చెప్తారు మీరు వెళ్ళండి అని పంపించేస్తాడు. ఇక జ్యోత్స్న భయపడుతూ శివనారాయణ వెనకే లోపలికెళ్తుంది. మరోవైపు దీప సుమిత్ర వైపు చూసుకుంటూ వెళ్ళడం కాస్త ఎమోషనల్‌గా చూపించారు. అక్కడితో ఈ ఎపిసోడ్ అయితే ఈ రోజుతో క్లోజ్ అయిపోతుందండి. రేపటి ఎపిసోడ్‌తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ.